నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ ఎట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ గుంటూరు. ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ ఐయుఐకి ఎంత ఉంటే ఐయుఐ సక్సెస్ రేట్ కరెక్ట్గా ఉంటుంది. సో యూజువల్లీ సీమెన్ అనాలిసిస్లో మనం చూసే పారామీటర్స్ ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ద సీమెన్, దెన్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మోటిలిటీ, మార్ఫాలజీ. సో ఈ వాల్యూమ్ అనేది అబవ్ 1.5 ml ఉండాలి. అలాగే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి అబవ్ 16 మిలియన్స్ ఉండాలి. అట్లాగే మోటిలిటీ వచ్చేసి 40% దాకా ఉండాలి. అండ్ మార్ఫాలజీ 4%. ఇవి నార్మల్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన క్రైటీరియా. సో దీంట్లో మైనర్ డీవియేషన్స్ అంటే విత్ ఇన్ లెస్ దాన్ 16 మిలియన్స్ బట్ అబవ్ 10 మిలియన్స్, అలాగే మోటిలిటీ అరౌండ్ 30 to 35% అండ్ మార్ఫాలజీ అరౌండ్ 2 to 3%. ఇట్లా ఉన్నప్పుడు ఐయుఐకి సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ బిలో 10 మిలియన్స్కి పడిపోవటం అండ్ మోటిలిటీ అలాగే లెస్ దాన్ 20% ఉండటం, మార్ఫాలజీ చాలా పోర్గా ఉండటం అంటే లెస్ దాన్ 1% ఆర్ 1 to 2% ఉండటం, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఐయుఐ సక్సెస్ రేట్ మనం చెప్పేది 15 to 20%. సో ఈ పారామీటర్స్ కనుక సివియర్గా ఎఫెక్ట్ అయి ఉంటే ఐయుఐ సక్సెస్ రేట్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అట్లీస్ట్ ఐయుఐకి వెళ్ళేప్పుడు స్పర్మ్ కౌంట్ ఎట్ అండ్ అరౌండ్ అబవ్ 10 మిలియన్స్ ఉంటే మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. కౌంట్తో పాటు మోటిలిటీ ఈజ్ యాజ్ వెల్ ఇంపార్టెంట్. అబవ్ 25 to 30% ఉంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ బాగుంటుంది అనమాట. సో ఐయుఐ గురించి ఇంకేదన్నా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని మా సెంటర్ దగ్గర మీట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.